చాలా ఎత్తైన స్థలంలో ఉంటాడు రాజు. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎంతమందిని ఎన్ని స్థలాలు దాటుకొని ఆ ప్రదేశానికి వెళ్ళాలని తెలుసా? ఎందుకంటే రాజు కాపాడబడాలి, రాజు నాయకుడు, రాజు జయించేవాడు, రాజు ఆ ప్రజలను కాపాడే స్థానంలో ఉన్నాడు కనుక ఆయన కాపాడబడుతూ అనేకులు కాపాడుతూ ఉంటాడు. రాజు లేకపోతే రాజ్యం లేదు. వెళ్ళి నీ అంతఃపురంలో ఏం చేయాలట? ప్రవేశించాలి. అంతఃపురంలో ఎందుకు ప్రవేశించాలి? బయట ఉండకూడదు. అంతఃపురంలో రాజులు రాణులు అంతఃపురములలో ఉంటారు, అంటే దాచిపడే స్థలంలో ఉంటారు. అయితే నీ ఇంట్లో ఉండాలి, లేకపోతే మందిరంలో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళదు. ఈ దినాలు బాగల భయంకరమైన దినాలు, ఉగ్రత పాలై దినాలు, శత్రువు ప్రతి ఒక్కరిని ఏమార్చే దినాలు. సాధారణ ఎవరి మిరుగుతో మాని గర్జించడం వల్లే తిరుగులాడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని పాడు చేద్దామని యోబు భక్తి చేస్తుంటేనే సాధారణ వచ్చి పట్టుకుంటే భక్తి చేయని వాడు ఈజీగా దొరికిపోతాడు. భక్తి చేసేవాడినే సాధారణ పలు విధాలుగా తావి బలహీనపరిస్తే భక్తి చేయని వాడిని వాడి వశంలో ఎప్పుడో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఉగ్రత వస్తుందో వాళ్ళకి తెలియదు. అందుకనే యోబు తన యొక్క భక్తి జీవితాన్ని ఉన్నాడు కనుక, యథార్థత కలిగిన వాడు కనుక యోబు కాపాడబడి రెండింటి ఆశీర్వాదం పొందాడు. ఒకవేళ భక్తి చేయకపోతే ఏమైపోయాడు తెలిసిన? యోబు కూడా భక్తి చేయకపోతే సాతానుడు చెప్పినట్టుగా నశించిపోయేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పిల్లలతో పాటు ఈయన కూడా చనిపోయేవాడు. ఎవరు? యోబు కూడా. యోబు ప్రార్థనాపరుడు కనుక, యథార్థవంతుడు కనుక, సత్యవంతుడు కనుక, నోటితో కూడా పాపం చేయని వాడు కనుక యోబు ప్రార్థనా జీవితాన్ని బట్టి యోబు యొక్క జీవితం మరలా నూతనపరచబడి రెండింతల ఆశీర్వాదం పొందాడు. కారణం ఏంటంటే సాధారణుడు అట్టి ప్రార్థనాపరుల్ని ఏమార్చగలిగితే, మనం ఒకవేళ ప్రార్థన చేయకపోతే మన కుటుంబంలో నెమ్మది మనకు ఉండదు. హల్లెలూయా. మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మన జీవితానికి ఎంతో ఆధారము, మరి ముఖ్యంగా కాపాడబడే శక్తి కలిగిన అనుభవం. అందుకనే ఇక్కడ చూస్తే నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ఏం చేయాలట? ప్రవేశించాలి. అక్కడికి వెళ్ళిపోవాలి.